అది గుంపుగా కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కావచ్చు. గాలి ఎటు. అలాగే చాలా మంది యొక్క భక్తి జీవితం కానీ, లక్ష్య పరిచర్య కానీ లక్ష్యమై లేని లక్ష్య కొంతమంది అయితే బాగుపడేవారు, మంచి ప్రభావం బాగు చేస్తుంది, చెడ్డ ప్రభావం వాళ్ళని దారి తప్పిస్తుంది. ఇలా క్రైస్తవులు కూడా వారికి తెలియకుండా ఒక పరస్పర విరుద్ధమైన, బైబిల్ చెప్పని, మనకు నచ్చిన, మనకు బాగా అనిపించిన సిద్ధాంతాన్ని, పద్ధతుల్ని, వ్యవహారం అనుసరిస్తూ వాళ్ళ జీవితాలని నాశనం చేస్తుంది. మీకు బాగా తెలుసు, బైబిల్లో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఉంటుంది అసలు. ఏమండి? ఆ దినము సమీపించుకోలేదు. ఏ దినము చెప్పండి? ఏసై చెప్పింది అబద్ధమా కదా? ఒక్క రిఫరెన్స్ ఏసై చెప్పిన దానికి, దాన్ని వ్యాప్తి చేయడానికి మొదట ఎంతమందితో ప్రారంభిస్తారు? నాగేశ్వరరావు గారు చెప్పండి. ఆ మంటకి నేను చెప్పాను,